సృష్టి వినాశనం చెప్తున్నారు కదండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ అంటున్నారు కదా, మరి మీరు ఎందుకు పెట్టుకోలేదు? అది పెళ్ళైనాక వీళ్ళు ఫ్యామిలీని వదిలేసి పారిపోతారు పెళ్ళైనాక. ఓకే, వీళ్ళు వినాశనం గురించి చెప్తారు. పైన పైన బాహర్ అయ్యి कितने फैमिलीज कोलैप्स हुआ आप लोगों की वजह से. కమ్యూనికేషన్ కాదు, భార్య భర్తలకు గొడవలు అవుతున్నాయి. ఎందుకు లేదు? మీరు కూడా ఇలా చెప్పడానికి లేదు. మా శివుడి పేరు, రాముడి పేరు, కృష్ణుడి పేరు వాడడానికి లేదు. మీరు ఎందుకు తీయొద్దు? ఎందుకు మీరేమైనా క్రైమ్ చేస్తున్నారా తీయకుండా ఉండడానికి? మీరేమైనా చెడు పని చేస్తున్నారా తీయకుండా ఉండడానికి? ఇప్పుడు వీడియో తీసుకుంటే ఇలా చెడు చేస్తే తీయొద్దు. వీడియో తీసుకోవడానికి అభ్యంతరం ఉంటే అంటే ఏదో చేస్తున్నారు కదా, అంటే ఏదో కల్పిత కథలు చెప్తున్నారు కాబట్టి వీడియో తీయద్దు అంటున్నారు. ఇప్పుడు నేను మాట్లాడే వీడియో తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కుటుంబాలని కూల్చడం, భార్య భర్తలను అన్నా చెల్లెలు చేయడం, ఇది వీళ్ళ సేవ. ఆపండి. మీరు స్పిరిచువాలిటీ పేరుతో చేసిన దరిద్రం చాలు. మీరు వెళ్ళి ముస్లిం క్రిస్టియన్ వాళ్ళకి చెప్పుకోండి. ముస్లిం వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు వస్తున్నారా ఇందులో? సృష్టి వినాశనం అయిపోతుంది. సృష్టి వినాశనం వినాశనం అయిపోద్ది అంటున్నారు. ఇంత బిల్డింగ్స్ ఎందుకు కడుతున్నారండి మీరు? వినాశనం జరుగుతుంటే బిల్డింగ్స్ ఎందుకు కడుతున్నారు? ఆన్సర్ చెప్పండి. గుల్జార్ దాది లోపల వచ్చింది, శివుడు ఎవరు వాళ్ళ లోపల వస్తాడు? వీళ్ళు लड़के बाहर निकाले, गलत गलत सिखाते, वो मुसलमान शुरू करे पाकिस्तान में. इंकेमన్నా ఉందా? मेरे को तेलुगु नहीं आती बहन. ठीक है, आप लोग जो ब्रह्मा बोल रहे हैं ना, ये दादा लोकराज ब्रह्मा कैसे होते? हमारे ब्रह्मा सरस्वती को आप लोग ऐसे कैसे बदनाम करते हो? हाँ सुनो, मैं जानते आप लोग बोल रहे हो. इधर लाइट को देखो, फिर शिव योगी बाबा को देखो, मानसिक पूजा होता है. आप इधर रखा ना, हाँ फिर इसलिए आया. नहीं, क्यों नहीं बंद करना? क्यों नहीं बंद करना? क्यों नहीं बंद करना? आप कौन है इसके बारे में बोलने के लिए? शिव के बारे में बात करने के लिए आप लोग कौन है? ये लोग శివుడి గురించి చెప్తున్నారు. ఒక్కరైనా బొట్టు పెట్టుకున్నారా చెప్పండి? అక్కడ 786 అని ఉంది. 786 ముసల్మాన్ రాముడు కృష్ణుడు అండి. చిన్నప్పటి నుండి ఇంట్లో పూజ మందిరాలు చెప్పండి. రాముడు శివుడు గోమాత గురించి అన్ని దేవతల గురించి మనకు తెలియదు. ఒక్క ముస్లిం ఒక్క క్రిస్టియన్ ని చూపించండి. హిందువులను పట్టుకుంటారు. ఇందులో అమ్మాయి సన్యాసులు చేయడం, కుటుంబం నుండి విడదీయడం, వీళ్ళు చేసే దరిద్ర పనులు ఇవ్వండి. తెల్ల బట్టలు కట్టుకున్నారు, పైకి తెల్ల బట్టలు కట్టుకుంటే అయిపోయిందా? వినాశనం వినాశనం అని ఇప్పటికి 4-5 సార్లు వినాశనం అని చెప్పారు. ఎవరిని ఇస్తారు? ఇక్కడ క్రిస్టియానిటీ వాళ్ళు మాట్లాడకు. క్రిస్టియన్ ఎవరు? సిస్టర్ ఎవరు? ఎవరు అసలు? నువ్వెవరు? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? ఎందుకు రావద్దు? ఎందుకు రావద్దు? మా సనాతన ధర్మాన్ని మీరు భ్రష్టు పట్టిస్తుంటే ఎందుకు రావద్దు? సనాతన ధర్మాన్ని బ్రహ్మ కుమారి నెంబర్ 1. ఓకే, శివ బాబా మీరేమైనా క్రైమ్ చేస్తున్నారా? మన హిందూ దేవుళ్ళని గుళ్ళకు పోనీయరు, దీపాలు ముట్టేద్దని చెప్తారు. వీళ్ళ దేవుడు, వీళ్ళ గురువే దేవుడు అని చెప్తారు. భార్య భర్తలు సంసారం చేద్దని చెప్తారు. జనాలకు తెలియాలి. వీళ్ళు ఎవరి పర్మిషన్ తీసుకొని శివుడి పేరు వాడుతున్నారు? మీరు అడగండి వాళ్ళకి. మీరు అడగండి. మీరు మాట్లాడకండి. సగం సగం దేశం మధ్యలో రాకండి. మీరు కూడా మమ్మల్ని అడగడం చదువుతున్నారండి. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఎన్ని కుటుంబాలు నాశనమైనాయో మీకు తెలుసా? వీళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనా తెలుసా? ఎంతమంది అమ్మాయిలు జీవితం తెలుసా?
తప్పకుండా అండి. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడకండి. ఈ దుకాణం మీద తప్పని చెప్పండి, నెమ్మది ఎందుకు చెప్పండి? జనాలకు నిజం చెప్పాలి, జనాలకు తెలియాలి. సమాధానం చెప్పమని రండి. ఎంతమంది హిందువులు ఉన్నారు? రండి. వాళ్ళ ఊర్లో సమాధానం అడుగురండి. మీరు మాట్లాడదు. మీరు బ్రహ్మకుమారి సమాధానం ఇగో చూడండి, ఏంటి ధర్మం పేరిట ఈ దరిద్రం ఏంటి? ఎప్పుడవుతుంది వినాశనం మీది? ఇక్కడ మైథిలి ఎప్పుడవుతుంది సృష్టి వినాశనం? కొంచెం కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? ఏం కామన్ సెన్స్ లేకుండా ఎన్ని రకాల కుటుంబాలు కొలుస్తున్నారు? ఊహా ప్రపంచాలు ఉన్నారు ఫ్రాన్స్ లో. ఈ ముక్కుల్లో ఏముంది? స్వరూపం కామన్ సెన్స్ లేదని అంటావేంటి? బ్రహ్మకుమారి వాళ్ళు కొట్టినా గానీ కుటుంబాన్ని శాంతి ఓం శాంతి దూరం చేయడం ఆధ్యాత్మిక అంట కూడా లేదు. గురువే శివుడు అంటే 786 ఎన్ని కుటుంబాలు పెట్టారు? ఎన్ని కుటుంబాలు కూలిపోయినాయి? భార్యలు విడిపోయారు. హిందూ అమ్మాయిల వల్ల సనాతన ధర్మం పొలిటికల్ లీడర్స్ చేస్తే బయటపడుతుంది. బ్రహ్మచారులు అంట వీళ్ళు, బ్రహ్మచారులు. ఎందుకు మీరు ఇక్కడ నుంచి ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చింది? వాళ్ళ సంగతి అవుతుంది. ఇదే నా బిహేవియర్, ఇదే నా బిహేవియర్. కాదు, నీకు ఇదే నేర్పించిండ్రా? హిందువుల దేవుళ్ళ పేర్లు వాడుకొని అమాయకుల్ని ఇప్పుడు మనం ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉంటామండి, ధ్యానం అని వెళ్తాము, అక్కడ జరుగుతుంది ట్రాప్. మన కుటుంబాన్ని కుప్పగుంచడంలో బ్రహ్మకుమారులు నెంబర్ 1. నా కుటుంబం నష్టపోయినా నేను నాలుగు వేరే వాళ్ళు మాట్లాడుతున్నా. ఫేమస్ కావాలంటే వేరే ఎన్నో బిజినెస్ ఈ దరిద్ర విషయంలో ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు. కుటుంబాలు వాళ్ళ చెల్లెలు వాళ్ళ తండ్రి చనిపోతే జీవితాలు అవుతున్నాయి. ఆ ఇమాజినేషన్ భార్యాభర్తలు సంసారం చేయొద్దట, అపవిత్రం అంట. మనం అట అపవిత్రం అవడం వల్ల గుడికి పోతున్నామంట. వీళ్ళంట సంసారం చేయరంట, అపవిత్రం కాదు కాబట్టి వీళ్ళంట భగవంతుడు ధ్యానం చేస్తారంట. వీళ్ళు చేర్చుకున్నారు, అది చెప్పండి. నా మీరు భగవద్గీత పేరు వాడండి, చెల్లె అంట చేయండి. మీకు ధైర్యం లేదు. జీవితాలు రమ్మంటారు, వచ్చి సమాధానం చెప్పమంటే చెప్పరు. ఎవరన్నా భర్తని అన్న అంటారా? అన్న అనమంటారు. ఇప్పుడు మీరు అక్క అనాలి. మీరు ఇక్కడ గొడవలు చేస్తున్నారు వీళ్ళు. మీరు కూర్చోండి అయ్యా, వాళ్ళు ఏం చెప్తారో ఇందాం కోర్సు. 9 సంవత్సరాలు ఇక్కడ కూర్చున్నాం వింటాం. చెప్పండి మీరు అసలు ఏం చెప్తారు? 3 సంవత్సరాల లోపల ఉంది. మీరు వినండి అయ్యా, నేను పక్కకుంటా. అసలు వాళ్ళు ఏం చెప్తారు మీరు వినండి, తెలుస్తుంది మీకు. నువ్వెవరు నాయనా? మీరు మర్యాద మీకు మర్యాద ఎందుకు ఇవ్వాలి? మీలాంటి జైల్లో పడేయాలి. అవును, చంద్రబాబు నాయుడు దగ్గర మీరు ఎంతో భయపడతా అనుకున్నావా? మీరు ఎక్కడికైనా వెళ్ళని భయపడను. సనాతన ధర్మాన్ని మీరు కూల్చింది చాలు. ఇంకా అవును, ఎయ్యి మరి కేసులు ఎందుకు పెట్టట్లే? ఇంకా ఎందుకంటే కేసులు పెడితే వీళ్ళు అన్ని బయట పడతాయి కదా. ఇంకా బయట పడతాయని ఇంకా పెట్టట్లే. ఎందుకు పెట్టట్లే మరి? నేను ఇన్ని ఛానల్ నా మీద భయం, ఎందుకంటే ఇలా అంతా నేను బయట పెడుతున్నా కదా. అవును, భగవద్గీతకు సంబంధించి ఎన్ని కుటుంబాలు. హలో, ఏంటి? వాక్ స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. మీరు ఆపండి. ఫస్ట్ శివుడి గురించి మాట్లాడారు. శివుడు బొట్టు పెట్టుకోలే. ఫస్ట్ బొట్టు పెట్టుకొని రాబోనాడు. సనాతన ధర్మం పేరు తీయొద్దు. మీరు బొట్టు పెట్టుకోవాలి. ఏడండి ఏంటి? అవును, ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెడతా. మీరు కూర్చోబెట్టండి. అయ్యో, మీరు వినడానికి రెడీనా? వీళ్ళు ఏం చెప్తారో ఇందా రండి. ఎవరు అసలు నేను చెప్పాను అబద్ధమా? ప్రూవ్ చేయమని ఉందాం. రండి ఇందా ఒకసారి. వాళ్ళు ఏం చెప్తారా? వీడియో మీరు చెప్పి ఇప్పుడు భగవంతుడి పరిచయం వీడియోలో తెలవద్దా మరి? అసలు వీడియోలు తీస్తే ఎందుకు భయపడుతున్నాడు?
వీడియో వాళ్ళేంది వాళ్ళు చేస్తున్న వీడియో అంటే వేరే వాళ్ళ బుద్ధి చెప్పి మీరు గడ్డి తింటారా? కూర్చోబెట్టండి. వాళ్ళ ఆయన వీడియో తీస్తున్నారు. మీరు కూర్చోండి అయ్యా, బుద్ధి ఎంత చెప్పి మీరు కూర్చోండి. వీళ్ళు ఏం చెప్తారో విన్నాం. పెళ్ళైన భార్య భర్తల అన్న అక్క అనుకోవాలా చెప్పు. ఇందాము ఆ, ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది? నువ్వు ఎట్లా పుట్టినావు నీ తల్లికి? ఇందులో పోయిన తర్వాత అమ్మాయిలు పెళ్లి చేసుకోవద్దు, హిందూ జనాభా తగ్గాలి, ఆ తుర్క జనాభా ఎక్కువ కావాలి. ఈ